శ్రీమాత్రే నమః. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఇక నక్షత్రాలలో పూర్వభాద్ర నక్షత్రానికి ఇవ్వాలి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ మూడే ఉన్నాయి. సో నామనక్షత్రమైనా లేదు జాతకరీత్యా నక్షత్రమైనా సరే మీకు ఏది ఉంటే, మీకు ఏది తెలిస్తే ఆ నక్షత్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించామని ఉంటే ఆ పూర్వభాద్ర నక్షత్రానికి ఒక మంత్రం శంకరాచార్యులు గారు రచించిన శివపంచాక్షర నక్షత్రమాలలో నుంచి ఒక మంత్రాన్ని ఇస్తున్నాను. దాని కింద లింకు పెడుతున్నాను. నవగ్రహాలకు సంబంధించిన మంత్రం ఒకటి ముఖపంచసతిలో పాదారవింద శతకంలో 59వ శ్లోకం. తర్వాత 12 రాసులు అనుకూలంగా ఉండడానికి లలితా సహస్రనామంలో 142, 43 శ్లోకాలు. ఈ 3 రాసుకుని మీరు కనుక చదువుకోగలిగితే, నేను ఏం చెప్తానంటే చిన్నపిల్లలకి కన్నా ముందే నేర్పించగలిగితే జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు చాలామందికి 30-40 ఇయర్స్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అని. అదే పిల్లలకు చదువుతున్న టైంలో నేర్పించగలిగితే చదువు బాగా వస్తుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, అన్నీ బాగుంటాయి, జ్ఞాపకశక్తి బాగుంటుంది, తర్వాత జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నమ్మి విశ్వాసంతో చేయాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రానికి కన్నా నేను వచ్చిందంటే భుక్తి ముక్తి దివ్య భోగదాయినే నమః శివాయ, శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమః శివాయ, భక్త సంకటాపహార యోగినే నమః శివాయ, యుక్త సన్మనః సరోజ యోగినే నమః శివాయ. చాలా అద్భుతమైంది. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ చెప్పుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది. అందులో భుక్తి మొదటి లైను, భుక్తి ముక్తి దివ్య భోగదాయినే నమః శివాయ. భుక్తినిస్తావు అంటే ప్రపంచ విషయాలు, ప్రాపంచిక విషయాలు, సుఖభోగాలు అన్నీ ఇస్తాడు. ముక్తినిస్తాడు. దివ్య భోగదాయినే అంటే మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నంత మాత్రాన 1,00,000 రూపాయలు మనకు చింత అని కాదు. అది అనుభవించడానికి ఒక భోగం కావాలి, అనుభవించే భాగ్యం కూడా ఉండాలి. ఆ భోగాన్ని కూడా ఇస్తాడు. భుక్తి ముక్తి దివ్య భోగదాయిని నమః శివాయ అంటే భుక్తి ముక్తి దివ్య సుఖాలు ఇచ్చేవాడు శివ, నీకు నమస్కారము. భుక్తి ముక్తి దివ్య భోగదాయినే నమః శివాయ. రెండవ లైన్, శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమః శివాయ, శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమః శివాయ. శక్తి కల్పితము అంటే తన శక్తి చేత సృష్టించబడిన ఈ ప్రపంచానికి ఆధారమైన వాడు, మూలమైన వాడు, అందులో ఆ సృష్టించడంలో భాగస్వామి అయిన వాడు అని. అంటే అమ్మవారు సృష్టించింది, అమ్మవారితో పాటు అయ్యవారు కూడా సృష్టించాడు. అందువల్ల శక్తి కల్పిత ఈ తన శక్తి చేత ప్రపంచ భాగినే, ప్రపంచాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రపంచమునకు ఆధారమైన వాడు, మూలాధారమైన వాడు, మూల పురుషుడు కాబట్టి తనలో భాగమైన శివ, నీకు నమస్కారము. శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమః శివాయ. మూడవ లైన్, భక్త సంకటాపహార యోగినే నమః శివాయ, భక్త సంకటాపహార, సంకట అపహార, సంకటాపహార, సంకట అపహార యోగినే నమః శివాయ, భక్త సంకట అపహార యోగినే నమః శివాయ. అంటే భక్తుల యొక్క కష్టాలను అపహరించేవాడు, తొలగించేసేవాడు. సో భక్తుల యొక్క సంకటాలను, కష్టాలనన్ని, దుఃఖాలని తొలగించే శివ, నమస్కారము నీకు అని. భక్త సంకటాపహార యోగినే నమః శివాయ. అది మొత్తం చెప్పాలంటే భక్త సంకటాపహార యోగినే నమః శివాయ. నేర్చుకునే ముందు భక్త సంకటాప అది సంకటాప దీర్ఘం. భక్త సంకట అపహారినే, సంకటాపహారినే, భక్త సంకట అపహారినే అపహార యోగినే నమః శివాయ. సో భక్త సంకటాపహార యోగినే నమః శివాయ. ఇక నాలుగవది,
యుక్త సన్మనః సరోజయోగినే నమః శివాయ. యుక్త సన్మనః సరోజయోగినే నమః శివాయ. అంటే యోగుల యొక్క పరిశుద్ధమైనది, శుద్ధ ఆత్మ కలిగినది, శుద్ధ హృదయం కలిగిన వాళ్ళ యందు ఎప్పుడూ శివుడు ఉంటాడు. యుక్త సన్మనః సరోజయోగిని నమః శివాయ. యోగుల యొక్క పరిశుద్ధమైన హృదయాలలో నివసించువాడా ఈశ్వరుడా శివ నీకు నమస్కారము. అంటే దీంట్లో ఏంటి పరిస్థితి? భుక్తి ముక్తి దివ్య భోగదాయిని నమః శివాయ. అయ్యా నేను నమ్ముకుంటున్నాను, పూర్వాభద్ర నక్షత్రంలో ఉన్నాను, జన్మించేటట్టు చేశావు కాబట్టి భుక్తి ముక్తి ఈ దివ్య సుఖాలు ఇచ్చేవాడు నువ్వేరట, నాకు కూడా అవి అనుగ్రహించయ్యా అని అర్థం. శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమః శివాయ. నీ శక్తి చేత ఈ ప్రపంచం ఏర్పడడానికి భాగస్వామి అయ్యావు, ఆధారభూతుడు నువ్వే అయ్యావు. అటువంటి ప్రపంచంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా నువ్వు పాలించయ్యా అని అర్థం. భక్త సంకట అపహార యోగినే నమః శివాయ. భక్త సంకట అపహార యోగినే నమః శివాయ. అంటే భక్తుల యొక్క కష్టాలను తొలగించేవాడట నువ్వు. నేను నీ భక్తున్నయ్యా శివ, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినాను, నాకు కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయి కాబట్టి నేను నీ భక్తున్నే కాబట్టి ఇవన్నీ కూడా నాకు తొలగించు అని అర్థం. యుక్త సన్మనః సరోజ యోగినే నమః శివాయ. అంటే యోగుల పరిశుద్ధమైన హృదయాల్లో ఉంటావట. అంటే ఒకవేళ నువ్వు నీ భక్తులైతే నిన్ను నమ్మిన వాళ్ళకి ఆ భక్తుల హృదయంలో నువ్వు ఒక పరిశుద్ధతని ఇస్తావట, ఒక మంచి ఆలోచనలు ఇస్తావంట, మంచి జీవితాన్ని ఇస్తావట. నేను కూడా నీ భక్తునినయ్యా, నా హృదయంలో ఒక మంచి శుద్ధతను ఏర్పాటు చేయి, మంచి హృదయం కలిగేటట్టు చేయి. నాకు మంచి హృదయం ఉందనుకో నీ పాదాల మీద పడి నమస్కారం చేస్తాను శివ, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా అని అర్థం. కాబట్టి భుక్తి ముక్తి దివ్య భోగదాయినే నమః శివాయ. శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమః శివాయ. భక్త సంకటాపహార యోగినే నమః శివాయ. మొదట్లో నేర్చుకుంటున్నప్పుడు భక్త సంకట అపహార యోగినే నమః శివాయ. భక్త సంకట అపహార యోగినే నమః శివాయ. యుక్త సన్మనః, యుక్త సన్మనః, సత్మనః మంచి మనస్సుని, యుక్త సన్మనః సరోజయోగినే నమః శివాయ. యుక్త సన్మనః సరోజయోగినే నమః శివాయ. కాబట్టి జన్మ నక్షత్రమైన నామనక్షత్రమైన మీది పూర్వభాద్ర నక్షత్రం అయితే మాత్రం ఈ శ్లోకాన్ని రాసుకొని, దాని కింద లింకులో నవగ్రహాలకు ఒక శ్లోకం ఇచ్చాను, ఆ శ్లోకాన్ని రాసుకొని 12 రాసులు అనుకూలించడానికి ఒక శ్లోకం ఇచ్చాను, ఆ శ్లోకము రాసుకొని ఈ 3 శ్లోకాలు ఎప్పుడు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మంచి చేస్తాడు. నమ్మి విశ్వాసంతో చేయాలి, ఖచ్చితంగా భగవంతుడు మంచి చేస్తాడు. చాలా అద్భుతమైన శ్లోకాలు ఇవి, శంకరాచార్యులు రాసినవి. ఈవెన్ ముఖ పంచశతంలో కూడా మంచి శ్లోకం పెట్టాను. అది దద్యా దయానుభవనో ద్రవ్యరాముదారం, అదొకటి దదానో భాస్వత్తాపమృత నిలయో లోహిత వపు. నవగ్రహాలు మొత్తం అనుకూలించడానికి అది. మళ్ళీ లలిత సహస్రనామంలో భవదా వసుదా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోల వాతోల జరాద్వాంతర విప్రవ భాగ్యాబ్ది చింత్రిక భక్త చిత్తకేకి గణాగణ రోగపర్వత దంబోడి మృత్యుదారు కుటారిక. కాబట్టి ఈ 3 శ్లోకాలు రాసుకోండి. ఇదే పూర్వభాద్ర నక్షత్రంలో పిల్లలు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళతో చదివించండి, మొదటి నుంచి కూడా నేర్పించండి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు చాలా అద్భుతమైన జీవితం వస్తుంది. భగవంతుడే అన్నీ కూడా త్వయా వినా జగత్సర్వం మృతదుర్యంచ నిష్ఫలం అని. కాబట్టి ఆ భగవంతుడిని నమ్మే మనం చేయాలి, అద్భుతంగా ఉంటుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య.